నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోవడానికి ఈరోజు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. తీసిన చదవండి. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1-5 వచనాలు చదువుకున్నాం అండి. మరియు స్ఫటికం వలె మెరైనటి దేవజనముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించను. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి నొసల్ల ఎందుండును. రాత్రికి నెన్నడును ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడ ఏముంటుంది అంటే ఆయన సింహాసనం ఉంటుందట. 3వ వచనం చూడండి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. మరి ఏముంటదట? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. ఎప్పటి వరకు అంటే ఇక యుగ యుగములు అలాగనే ఉండబోతుందట. ప్రస్తుతం మరి భూమి మీద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ స్థలానికి వెళ్ళడానికి ఎన్ని ఆటంకాలు ఉన్నాయి? ఈ స్థలం నాకు సిద్ధపడడానికి ప్రస్తుతం మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెక్ చేసుకుందాం. ఇక్కడికి వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే సిద్ధపడాలి. ఏమండి? ఒక ప్రొఫెషన్ కి వెళ్ళాలి అంటే దానికి కావలసిన కోర్స్ ని దానికి వెళ్ళక ముందే చెయ్యాలా, లేదా అక్కడికి వెళ్ళాక చేయడానికి అవుతుందా? వెళ్ళక ముందే చెయ్యాలి. మరి భూమి మీద అక్కడికి వెళ్ళాక చూసుకుందాలే అని చాలా లైట్ గా మాట్లాడుతున్న అనుభవాలు ఉంటాయి కదా. నరకం ఇలా ఉంటదండి, జాగ్రత్తగా ఉండాలి, పరలోకం ఎవరు చూసొచ్చారు? ఎవరికి తెలుసు? వెళ్ళొచ్చినప్పుడు చూద్దాంలే, వెళ్ళినప్పుడు చూద్దాంలే అని భూమి మీద ఉన్నప్పుడు అనిపించచ్చు, చాలా క్యాజువల్ గా అనిపించచ్చు. కానీ కాదు, ఇది యుగ యుగములకు సంబంధించిన మాట. భూమి మీద నిండు 100 కూడా చూడలేని మనం యుగ యుగములు చూడబోతున్నాం. ఆమేన్. మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఒక నమూనాగా ఇక్కడ రాయించారు మన కోసం. అవి వింటుంటేనే ఇంత హాయిగా ఉంది కదా. అక్కడ నివసిస్తే ఎలా ఉంటది? హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి అక్కడికి వెళ్ళడానికి కావలసిన ప్రిపరేషన్ లో ఇప్పుడు మనం ఉండాలి. అక్కడికి ఎవరెవరు వెళ్ళరట?
అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడు దానిలోకి వెళ్ళడట. మరి భూమి మీద మన పరిస్థితులు ఏంటి? అబద్ధం ఆడకుండా ఒక రోజు గడవదు, అసహ్యమైన దాన్ని చూడకుండా చేయకుండా ఒక రోజు గడవదు. ఈ పరిస్థితుల నుంచి మనం సపరేట్ చేసుకోకపోతే ఈ స్థలానికి వెళ్ళడం కూడా కష్టంగానే మారుతుంది. ఎందుకు మనం ఒక సెపరేటెడ్ లైఫ్ ని ఎందుకు మనం ఇప్పుడు చేయాలి, లీడ్ చేయాలి అనిపించచ్చు. ఏంటి అందరూ బానే ఉన్నారు కదా, అందరూ బానే ఎంజాయ్ చేస్తున్నారు కదా, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనిపించచ్చు. కానీ లేదు, నువ్వు ప్రిపేర్ అవుతున్నది యుగ యుగముల కోసం. చెప్పండి పక్క వారితో, నువ్వు ప్రిపేర్ అవుతున్నది యుగ యుగముల కోసం. ప్రిపేర్ అవుతున్నది యుగ యుగముల కోసం. ఆ యుగ యుగములు అని చెప్పబడుతున్న ఆ టైం లైన్ కోసం నువ్వు ఇక్కడ జస్ట్ 24 hours ఫార్మేట్ లో రెడీ అవుతున్నావు అంతే. నీకు ఇస్తున్న ట్రైనింగ్ జస్ట్ ఒక 3 years 5 years మిగిలిన లైఫ్ అంతా లీడ్ చేయడానికి కదా భూమి మీద. అలాగే భూమి మీద ఉన్న లైఫ్ యుగ యుగాల కొరకు ఒక ప్రిపరేషన్ గా ఉంది. కాకపోతే రాత్రి ఇక లేని ఒక యుగ యుగములు, అది ఎక్కడ? ఇక్కడ మాత్రమే. ఇంకొక యుగ యుగములు కూడా మనం ఇదే లైన్ లో ప్యారలల్ గా చూద్దాం. 20వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవరా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడింది. అచ్చట ఆ క్రూరముఖము అబద్ధ ప్రాప్తి ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు. ఇక్కడ కూడా యుగ యుగములు బాధింపబడతారట. అక్కడ దేవుని సింహాసనం ఉంటదా? అక్కడ గొర్రెపిల్ల సింహాసనం ఉంటదా? లేదు. అంతేకాదు, యుగ యుగములు రాత్రింపగళ్ళు బాధపడతారట. అంటే రాత్రి అక్కడ ఉంటది. దేవుని రాజ్యంలో రాత్రి లేదు, ఉండదు. ఎందుకంటే అక్కడ చూడండి, ఆయనే దాంట్లో వెలుగై ఉంటారట. అంతేకాదు 21వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడగలిగితే, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. రాత్రి లేనందున ఏమిటంట? పగటి వేళ ఏమాత్రమును వేయబడని గుమ్మములను చూస్తున్నాం. అంటే ఎప్పుడు ఓపెన్ గా ఉంటాయట. ఎంత నీతి గల రాజ్యం అండి కాది. మనం అప్పుడప్పుడు మాట్లాడతాం కదా, ఇది లేకపోతే బాగుండు, ఇలా లేకపోతే బాగుండు, నీతి పరిపాలిస్తే బాగుండు అనే ఒక ఆశ ఉంటది కదా. నీతి కొరకు ఆకలి దప్పులు ఉంటాయి కదా. ఇదిగో ఇక్కడ అవి తీర్చబడే ఏరియా ఇది. మరి ఇవన్నీ పొందుకోవడానికి నీకు ఇచ్చిన క్వాలిఫికేషన్ సంపాదించుకోవడానికి ఇచ్చిన టైం ఎంతో తెలుసా? ఇప్పటి నుంచి శేష జీవితం. చెప్పండి, ఇప్పటి నుంచి శేష జీవితం. శేష జీవితం అంటే ఆఖరి నిమిషం వరకు, ఆఖరి సెకండ్ వరకు. మరి ఈ లైఫ్ ని మనం అబద్ధమైనది మన జీవితంలో లేకుండా గడుపుదామా? ఎందుకు? ఆ శ్రేష్టమైన
దినములు చూచుట కొరకు. యుగ యుగములు రాజ్యము చేసే అనుభవం బాగుంటుందా? యుగ యుగములు రాత్రి పగళ్ళు బాధింపబడే అనుభవం బాగుంటుందా? యుగ యుగములు రాజ్యము చేసే అనుభవం ఒక దగ్గర, యుగ యుగములు బాధింపబడే అనుభవం ఒక దగ్గర. ఏది కావాలి? విశాల మార్గం, రాత్రి పగళ్ళు, యుగ యుగములు వేదన పొందే బాధింపబడే అనుభవంలోనికి తీసుకుని వెళ్తున్నాయి. కానీ ఇరుకైన మార్గం, సంకుచితమైన మార్గం, రాత్రే లేని యుగ యుగములు రాజ్యం చేసే వైపు తీసుకుని వెళ్తున్నాయి. మరి భూమి మీద ఉన్న ఈ సమయాన్ని వ్యర్థపరచుకోకుండా మనం సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భూమి మీద ఉన్న కాలం మొత్తం కూడా ఎదురు చూపు దేని మీద ఉండాలి? జీవ గ్రంథంలో పేరు చెప్పండి. జీవ గ్రంథంలో పేరు చెప్పాలి. జీవ గ్రంథంలో పేరు సంపాదించుకోవడానికి మొత్తం జీవితం ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఒక మనుష్యుని హృదయంలో పేరు సంపాదించడానికి, స్థానం సంపాదించడానికి జీవితం అంతా కష్టపడుతున్నావు కదా, ఇక చాలు. భూమి మీద పేరు తెచ్చుకోవడానికి కష్టపడిన కాలం చాలు. ఏది శ్రేష్టమైనదో దానిపైన శ్రద్ధ నిలుపుదాం. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 పరిశుద్ధుడ కృపదేవ మహోన్నతమైన తండ్రి, వందనములు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నాయన ప్రభా తండ్రి, ఇదిగో తన సమయం ముందు ప్రభా అయా తండ్రి నీతి కలిగిన నీ రాజ్యముల గురించి ప్రభా మాకు తెలియపరుస్తూ తండ్రి నాయన అయా యుగ యుగములను తండ్రి నాయన మీరు అయా ప్రభ రాజ్యము చేయబోయేటటువంటి తండ్రి నాయన ప్రభు అటువంటి రాజ్యం గురించి మాకు తెలియపరుస్తూ అయా మేము ఎట్టి వారముగా ఉండవలనో, వేటిని ప్రభు మేము తండ్రి నాయన నిరీక్షణ కలిగి ఉండవలనో తండ్రి మీరు తెలియపరుస్తున్న విధానమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన. అయా గుమ్మములో తండ్రి నాయన వేయలేనటువంటి అయా నిత్యమును తండ్రి నాయన ప్రభు అయా తండ్రి వెలుగు చేత ఉండగలిగినట్టి రాజ్యమును అయా మాకు తెలియపరుస్తూ తండ్రి అట్టి రాజ్యము కొరకు మేము ఆశ కలిగి అయా ఇదిగో ఈ భూమి మీద బ్రతికినన్ని రోజులు ప్రభు పరలోక రాజ్యమును తండ్రి యుగ యుగములు నీతి కలిగిన రాజ్యము కొరకు ఆశ కలిగిన వారముగా తండ్రి నాయన అంతక్కడ ఉండుటకు అయా ప్రభు ఈ భూమి మీద ప్రభు మేము ఏ రీతిగా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభు వలన తండ్రి మాకు తెలియపరుస్తున్న ప్రతి మాటను అయా మీకు వందనములు, స్తోత్రములు స్తోత్రం తండ్రి. అట్టి మాటల చేత మమ్మల్ని మేము తండ్రి నేను సరి చేసుకుంటూ ఆ రాజ్యమునకు సిద్ధముగా తండ్రి నేను మేము ఉండడానికి ప్రభువా మీరు తెలియపరుస్తున్న ప్రతి వాక్కును తండ్రి మాలో ప్రభువా మేము మార్చుకుంటూ తండ్రి నీ నామమును మహిమపరిచే వారములాగా ఉండడానికి తండ్రి మీరే కృప చూపి మీ నామాన్ని మాత్రమే మహిమపరచుకోనమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇది ఎలా ఉంటుండగా ఇక్కడ ప్రిపేర్ అవ్వడం కోసం, అంటే ఇక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వడం కోసం భూమి మీద మనకి దాని యొక్క నమూనాలు ఇక్కడ ఇస్తున్నారు ప్రభు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. డాక్టర్ గా ఒక బిడ్డ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ట్రైనింగ్ లో ఉన్నారనుకోండి. డైరెక్ట్ గా ఒక బాడీ మీద ప్రాక్టికల్స్ చూపించరు.
ఒక బొమ్మ మీద ప్రాక్టికల్స్ ని చూపిస్తారు. కారణం ఏంటి? అది ట్రైనింగ్ పీరియడ్ గంట. ఒరిజినాలిటీ లోకి వచ్చినప్పుడు అక్కడ నేర్చుకున్నవన్నీ కూడా ఇప్పుడు నేను బొమ్మ మీదే చేస్తానంటే అవుతుందా? అవును. చెప్పండి. లేదు. నిజంగా ఉన్న బాడీ మనకి దొరుకుతుంది. ఎగ్జాక్ట్ గా అలాగనే నిజస్వరూపం మొత్తం కూడా అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళడానికి ప్రిపరేషనే భూమి మీద కొన్ని బొమ్మల వంటి అనుభవాలు, అంటే బొమ్మ మీద పెర్ఫామ్ చేస్తున్న అనుభవాలు వంటి అనుభవాలు భూమి మీద దేవుడు దయచేస్తూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు ఈ నది, జీవజలముల నది ఉంది, అది ఎక్కడి నుంచి పారుతుందట? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము నొద్ద నుండి. చెప్పండి, ఎక్కడి నుంచి? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము వద్ద నుండి. ఇప్పుడు సింహాసనం నుండి పారుతుండగా అది గుమ్మము దాకా చేరి అక్కడి నుంచి పారింది అనుకోండి. అక్కడి నుంచి సింహాసనం దగ్గరే ఉన్నవాడు సింహాసనం దగ్గర నుంచి పారడం చూడగలడు. కానీ మందిరం బయట ఉన్నవాడు ఎక్కడి నుంచి చూడగలడు ఇంకా ఆ నదిని? యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పార్చుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. ఇప్పుడు ఈ నది యొక్క నీళ్లు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం? సింహాసనం దగ్గర నుంచి రావడం చూస్తున్నాం. మందిరపు గడప కింద నుంచి ఇప్పుడు చూస్తున్న ఈ జీవజల నదుల ఆరిజిన్ ఎక్కడ అంటే గడప దగ్గర కాదు, సింహాసనం యొద్ద. చెప్పండి, ఎక్కడ? సింహాసనం నొద్ద నుండి నీళ్లు పారుతూ ఉన్నాయి. అవి గడప కింద నుంచి ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు చూసిన అనుభవం అది. కానీ దాని నిజం, దాని నిజ స్వరూపం, దాని ఒరిజినాలిటీ ఎక్కడ ఉంది అంటే ఇదిగో సింహాసనం యొద్ద నుండి. అది అక్కడ నివసించు అనుభవం ఎంతకాలం? యుగ యుగములు. చెప్పండి ఎప్పుడు? యుగ యుగములు. ఇంకొకటి చెప్పనా, సేమ్ థింగ్స్ అన్ని కూడా కాపీ కొడుతూ అపవాది ఇక్కడ ప్రస్తుతం లోక అధికారిగా ఉన్నాడు గనుక, తన రాజ్యం ఇక్కడ ఇప్పుడు చేస్తున్నాడు గనుక ఈ కొద్ది టైం తను అలా మెయింటైన్ చేస్తున్నాడు. చూడండి, భూమి మీద ప్రస్తుతం అపవాది సామ్రాజ్యాలని చెప్పబడుతున్న కొన్ని ఏరియాలు చూడండి. అక్కడ ఆ రాజు చుట్టూ ఒక కొలను, అక్కడ నీరు ప్రవహిస్తూ ఉండడం, ఇవన్నీ కొన్ని నమూనాలు చూస్తూ ఉంటాం. వానికి కొత్తదేది రాదు. అబద్ధం తప్ప వాడు ఏది పుట్టించలేడు. అపవాదం తప్ప వాడు ఏది పుట్టించలేడు. కొత్తగా వాడు ఏదైనా పుట్టిస్తాడు అంటే అది అబద్ధం మాత్రమే. ఏదేమైనా సరే
రెండు విషయాలు చూస్తున్నాం. ఒకటి, ఒరిజినల్ గా ఉన్నదానికి మనకి అలవాటు చేయడం కోసం ఛాయారూపకంగా మనకి ఇక్కడ భూమి మీద ఒక ఎక్స్పీరియన్స్ దేవుడు ఇస్తుంటే, ప్యారలల్ గా అపవాది అయిన వాడు అపవాది సామ్రాజ్యంలో ప్రస్తుతం వాటి యొక్క ఛాయల్నే వాడు అనుభవిస్తూ ఉన్నాడు. అంతే. అక్కడ యుగ యుగములు బాధింపబడే అనుభవం కొరకే వాడు రెడీ అవుతున్నాడు. కానీ ఇవ్వబడిన సమయం కొంచెమే గనుక ఆ సమయంలో ఇక్కడ లోక అధికారిగా చలామణి అవుతున్నాడు. వానికి తెలుసు వాని అంతం ఎలా ఉండబోతుందో మనకి తెలుసు. వానికి ఏంటండి, వాని సామ్రాజ్యంలో ఉన్న చిన్న పిల్ల దయ్యాలకి కూడా తెలుసు. అందుకే ప్రభువుకి ఎదురుపడి అంటే మమ్మల్ని నశింపజేయడానికి అప్పుడే వచ్చేసావా, నువ్వెవరో మాకు తెలుసు అని. అంటే ఎప్పటికైనా ఆయనే నశింపజేస్తారని ఆయన వాటికి తెలుసు. ఏదేమైనా ఈ రోజు ప్రశ్న ఒక్కటే, నువ్వు యుగ యుగములు రాత్రింపగళ్ళు ఉండే ఏరియా కోసం రెడీ అవుతున్నావా? యుగ యుగములు రాజ్యం చేసే ఏరియా కోసం రెడీ అవుతున్నావా? బాధింపబడడానికైతే అపవాది ఎలా విశాల మార్గంలో ఎలా ఉన్నాడో అలా తిరిగితే చాలు. లేదు, నేను యుగ యుగములు ప్రభు ఉండు ఏరియాకి వెళ్ళాలి, రాత్రికి ఎన్నడూ లేని స్థలం నాకు కావాలి, యుగ యుగములు రాజ్యం చేసే అనుభవంలో నేను ఉండాలి, ఆయన పేరు నన్ను వస్తూ ఉండాలా, ఆయన సింహాసనం యొద్ద నేను నివసించాలా, ఆయనే దేవాలయం ఉన్న దగ్గర నేను ఉండాలా. అక్కడ నేను ఒక స్తంభముగా ఉండాలా అనే ఆశ, గోల్ పెట్టుకొని ఇక్కడ ముందుకు కదలాలి. ఇది కాకుండా భూమి మీద మనల్ని డైవర్ట్ చేస్తున్నాయి అనేక పరిస్థితులు. గోల్ ని ఇది కాకుండా వేరేదేదో చూపిస్తున్నాయి. ఒక మనిషి హృదయంలో స్థానం సంపాదించడాన్ని, జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. అది ఎన్నటికీ జరగదు. దేవుని హృదయంలో స్థానం సంపాదించడానికి ప్రయాసపడు, అది ప్రయోజనకరం. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. అర్థం, భూమి మీద ఉన్నంత కాలం ఈ రెండిటి కింద పని చేయాలి. అయితే సూర్యకాంతి కింద లేదా దీపకాంతి కింద. కాంతి అంటే ఏంటండి? వెలుగు. ఈ రెండిట్లో కూడా ఇక్కడ పని చేయాలా. కానీ ఇక్కడ ఆ పని చేస్తున్నప్పుడు అలసిపోతున్నావు చూడు. ఎందుకంటే సూర్యుని కింద ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయత్నం చేసినా చివరికి ఏంటండి? వ్యర్థమే కదా. ఆ వ్యర్థతను బట్టి వ్యసనం వస్తుందేమో, కానీ ప్రస్తుతం ఉన్న ప్రయాస వ్యర్థం కాదు నాన్న. నువ్వు యోగ యుగములు రాజ్యము చేయడానికి సిద్ధపడుతున్నావు. ప్రతి క్షణం మన హృదయంతో చెప్పుకోవాలి, నువ్వు దేని కోసం రెడీ అవుతున్నావు. జీవగ్రంథంలో పేరుందా లేదా, పేరుంటుందా లేదా, పేరుంటుంది
ప్రతి పని గురించి అలాగనే ఆలోచిస్తామండి. ప్రతి ఆలోచన చేయడానికి ముందు అమ్మో ఇది ఆలోచిస్తే నేను ఇలా గనుక మాట్లాడితే, ఇలా గనుక ప్రవర్తిస్తే జీవగ్రంథంలో నా పేరు ఉంటుందో లేదో అని ఒక చెక్ పాయింట్ గా ప్రతి క్షణం, ప్రతి నిమిషం అది మన మైండ్ లో తిరుగుతూ ఉండాలా. లేకపోతే ప్రమాదం ఏంటి? బాధింపబడే ఏరియాకి వెళ్ళే ప్రమాదం ఉంది. శ్రద్ధ నిలుపుదాం. రాజ్యము చేయు వారిగా ఆయన నామం నొసళ్ళ యందు ఉండే అనుభవాల్లోనికి వెళ్ళడానికి భూమి మీద ఉన్న పీరియడే సిద్ధపడదాం. అయ్యా నా సిద్ధపాటు ఏ డైవర్షన్ లోనికి వెళ్ళకూడదు అని ప్రార్థన చేసుకుందాం ఈరోజు.